కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్లో అడుగుపెట్టిన నటి శ్రీలీల వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కన్నడ మూవీ కిస్తో హీరోయిన్గా పరిచయమైన శ్రీలీల తెలుగులో 2021లో పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తెలుగులో మొదటి సినిమానే ఫ్లాప్ కావడంతో శ్రీలీలను ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారు పెద్దగా పట్టించుకోలేరని అందరూ అనుకున్నారు. కానీ లక్కీగా శ్రీలీలకు ధమాకా సినిమాలో నటించే అవకాశం దక్కింది. వరుస ఫ్లాప్స్ ఉన్న రవితేజతో శ్రీలీల నటించడంతో చాలా మంది పట్టించుకోలేదు. కానీ ధమాకా సినిమా హిట్ కావడంతో పాటు ఆ సినిమాలో శ్రీలీల అందంతో పాటు డాన్స్లతో మెప్పించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ధమాకాతో శ్రీలీల చేతికి ఏకంగా అరడజన్ సినిమాలు వచ్చి పడ్డాయి. హీరోయిన్గా ఒకే ఏడాదిలో డజన్కు పైగా సినిమాలతో వచ్చి అరుదైన రికార్డులు శ్రీలీల సొంతం చేసుకున్నారు. ఇక ఏడాది గ్యాప్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేయడం మాత్రమే కాకుండా పలు సినిమాల నుంచి మంచి విజయం సొంతం చేసుకోగా కొన్ని సినిమాలు ఆమెకు నటిగా, డాన్సర్గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక 2024 చివరిలో వచ్చిన పుష్ప 2 సినిమా శ్రీలీలను పాన్ ఇండియా రేంజ్కి చేర్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ ఐటెం సాంగ్ హిందీలో సూపర్ హిట్ కావడంతో శ్రీలీలకు హిందీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వచ్చాయి. ఇక శ్రీలీల మొదటి సినిమా 2019లో చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు, కన్నడ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తుంది. ఇప్పుడు తమిళ్, హిందీ సినిమాలను సైతం శ్రీలీల చేస్తుంది. ఒక్కసారిగా 4 భాషల సినిమాలు చేస్తున్న హీరోయిన్గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఒకవైపు కన్నడలో జూనియర్, తెలుగులో మాస్ జాతర, తమిళ్లో పరాశక్తి, హిందీలో ఆషికి 3 సినిమాలు చేసి ఒకేసారి 4 భాషల్లో నటించి రికార్డు సృష్టించింది. ఇక శ్రీలీల హిందీలో నటిస్తున్న ఆషికి 3 ఇంకా విడుదల కాలేదు. అప్పుడే హిందీలో మరో సినిమాకు ఎంపికైందనే వార్తలు వస్తున్నాయి. అది కూడా చిన్న చితక హీరో కాకుండా ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్తో శ్రీలీలకు ఛాన్స్ దక్కింది. బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంటనే హిందీ సినిమా నుంచి పిలుపు వచ్చింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక మరోవైపు తమిళ్లో పరాశక్తి విడుదల కాకుండానే మరో సినిమాను కూడా ఓకే చేసింది. ఇక ఆ సినిమా ప్రకటన త్వరలో రానుంది. మొత్తానికి శ్రీలీల మోస్ట్ బిజీ హీరోయిన్గా ఉంది.